హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సహస్ర సిటీ వరల్డ్. సండే స్పెషల్ ఈరోజు ఏంటో చూద్దాం. సండే అంటేనే నాన్ వెజ్. వేడి వేడి పూరి, పూరీలోకి బెస్ట్ కాంబినేషన్ చికెన్ కర్రీ. ఆ చికెన్ రసంతో పూరి చాలా బాగుంటుంది. పూరితో పాటు చికెన్లోకి బెస్ట్ కాంబినేషన్ బగారా రైస్. బగారా రైస్ చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో. వాటిలోకి సైడ్కి ఆనియన్స్ ఇంకా లెమన్. పూరీస్ చాలా మెత్తగా వచ్చాయి మరియు బాగా పొంగినాయి కూడా. పూరీస్ పొంగాలంటే ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. చికెన్ కర్రీ కూడా చాలా బాగా వచ్చింది. తప్పకుండా మీ ఇంట్లో కూడా ఇలా ట్రై చేయండి. బగారా రైస్ కూడా చాలా పొడి పొడిగా బాగా వచ్చింది. మరి ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. దానికన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పీస్ అయితే చాలా మెత్తగా జ్యూసీగా వచ్చింది. మరి ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం పూరీల కోసం పిండిని కలుపుకుందాం. దానికోసం మేము ఇక్కడ 1.5 కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాం. దానిలోకి తగినన్ని వాటర్ పోస్తే గట్టిగా కలుపుకోవాలి. అప్పుడే పూరీలు బాగా పొంగుతాయి. ఈరోజు మా చిట్టి తల్లి కూడా పిండిని కలుపుతానంటూ అలా పప్పకి హెల్ప్ చేస్తుంది. మా చిట్టి తల్లికి కిచెన్లో మమ్మీకి పప్పకి హెల్ప్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఇలా గట్టి కలిపిన తర్వాత వీటిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. టీవీలో ఒక సాంగ్ వస్తుందన్నమాట. సో దానికి మా చిట్టి తల్లి డ్యాన్స్ చేస్తుంది. మ్యూజిక్ వచ్చిందంటే చాలు మా చిట్టి తల్లి బాగా డ్యాన్స్ వేస్తుంది. మ్యూజిక్ అంటే అంత ఇష్టం. ఇలా పిండి ముద్దను కలిపిన తర్వాత ఒక 1/2 అవర్ పాటు పక్కకెట్టుకోవాలి. మేము ఇక్కడ కిలో చికెన్ తీసుకుంటున్నాము. వీటిని బాగా కడిగి అలా పక్కకు పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నెని తీసుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. కిలో చికెన్కి 50 ml ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ వేడి అవ్వగానే 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. ఆనియన్స్ని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కాబట్టి వీటిలోకి సగం చెంచా పసుపు, 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే వీటిలోకి మనం కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది వేసుకోవాలి. తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి. చికెన్ని బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకుని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు చికెన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చికెన్ని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. అప్పుడే అడుగంటకుండా ఉంటుంది. ఇలా కలిపిన తర్వాత మా ఇంట్లో వాడేది చిన్న స్పూన్ అన్నమాట. ఆ చిన్న స్పూన్తో 4 చెంచాల ఉప్పు సరిపోతుంది. మీ ఇంట్లో పెద్ద స్పూన్ అయితే కనుక 2 చెంచాల ఉప్పు సరిపోతుంది. ఉప్పు వేసిన తర్వాత బాగా కలుపుకొని వీటిని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి. చికెన్ని ఇలా 70% వరకు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో చికెన్ని ఫ్రై చేసుకోండి. అంతవరకు మనం పూరీలను ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు పిండిని చిన్నగా ఇలా ముద్దలు చేసుకోవాలి. తర్వాత ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఇప్పుడు ఫాస్ట్గా మనం పూరీలను చేసేసుకుందాం. అంతే, ఇలా పిండి వేస్తూ ఇలా ఈజీగా చేసేసుకోవడమే. పిండిని కొంచెం చపాతీ కన్నా కొంచెం మందంగా ఉండేలా తాల్చుకోండి. అప్పుడే పూరీలు బాగా పొంగుతాయి. ఇప్పుడు ఒక కడాయం పెట్టుకొని వాటిలోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అవ్వగానే మనం ఇందాక చేసి పెట్టుకున్న వాటిని వేసేసుకోవడమే. చూసారా పూరీలు ఎంత బాగా పొంగుతున్నాయో. మీ ఇంట్లో కూడా ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఇలా చక్కగా పూరీలు పొంగుతాయి. సాఫ్ట్గా మెత్తగా కూడా ఉంటాయి. చూసారా పూరీలు ఎలా పొంగాయో. నాకు చికెన్ మరియు పూరీల కాంబినేషన్ చాలా ఇష్టం. మా చిట్టి తల్లి ఉంటుందే చిన్నగా, ఆ టెడ్డీ ఏమో లేవదు. అయినా సరే దాన్ని ఎలా అయినా సరే ఎత్తుకొని ఆడుకుంటుంది. అంతలో మనకు చికెన్ ఉడికిపోయింది కాబట్టి వీటిలోకి తగినంత కారం వేసుకోవాలి. కేజీ చికెన్కి 1.5 చెంచా కారం సరిపోతుంది. కావాలంటే మీరు ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కారం మొత్తం కలిసిపోయేలా చికెన్ని కలుపుకోవాలి. తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి. తర్వాత వీటిలోకి 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మనకు రసం కావాలి కాబట్టి 3 గ్లాసుల వాటర్ సరిపోతుంది. కావాలంటే మీరు ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు.
తర్వాత చికెన్ని బాగా కలుపుకొని మనకు రసం అనేది ఎంత చిక్కగా కావాలో అంతవరకు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు బగారా రైస్ కోసం 2 గ్లాసుల బియ్యాన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెని తీసుకుని దానిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక 2 బిర్యానీ ఆకులు, 2 ఇలాచీలు, కొద్దిగా స్టోన్ ఫ్లవర్, కొద్దిగా దాల్చిన చెక్క, కొద్దిగా సజీరా వేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిరపకాయలు, 1 సన్నగా తరిగిన ఆనియన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత 50 గ్రామ్స్ బఠానీలు వేసుకోవాలి. తర్వాత ఒక టమాటాని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత వీటిని బాగా కలుపుకొని మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి కొద్దిగా ఉడకగానే వీటిలోకి కొద్దిగా పుదీనా ఆకులను వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీరని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక ఆలుగడ్డని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక 5 నిమిషాల పాటు ఇలా ఉడకబెట్టుకోవాలి. తర్వాత వీటిలోకి 2 గ్లాసుల నీళ్ళం పోసుకొని ఇలా కలుపుకోవాలి. తర్వాత నీళ్లు మరిగేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ని చూద్దాం. వీటిలోకి ఇప్పుడు మనం మసాలాని వేసుకోవాలి. తర్వాత వీటిని బాగా కలుపుకొని మరో 5 నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి. అంతలోపల మనకు రసం చిక్కగా అవుతుంది. చూసారా, ఇక్కడ రసం చిక్కగా అయిపోయింది. లాస్ట్లో ఇలా మనం కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవడమే. అంతేనండి, చికెన్ కర్రీ రెడీ. ఇలా కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం రైస్ కోసం పెట్టుకున్న వాటర్ మరిగిపోయాయి కాబట్టి వీటిలోకి మనం నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, అది యాడ్ చేసుకోవడమే. తర్వాత రైస్ని బాగా కలుపుకొని 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకు బగారా రైస్ రెడీ అయిపోతుంది. అంతే అండి, చికెన్ కర్రీ, బగారా రైస్, పూరీలు రెడీ. టేస్ట్ చాలా బాగుంది. నచ్చితే మీ ఇంట్లో కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.